సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు లెటర్ యు పవర్ ఎంత, లెటర్ యుతో ఇబ్బంది పడిన ఒక ఉష మన కలిసిన తర్వాత ఆమె ఆరోగ్యం ఎంత బాగయిందో మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. సో లెటర్ యుకి సంఖ్యాబలం 3 ఇన్ పైథాగరస్ సిస్టమ్, 6 ఇన్ చార్లిన్ సిస్టమ్. యాక్చువల్గా మొత్తం A to Z నెంబర్స్లో ఈ 3, 6 వాల్యూ ఉన్న ఏకైక లెటర్ యు లెటర్. అంటే 6 అనేది శుక్రుడు, రాక్షసుల గురువు, 3 అంటే దేవతల గురువు. ఈ రెండు వైబ్రేషన్స్ని మేనేజ్ చేయగలిగిన ఏకైక లెటర్ యు లెటర్. యు ఇస్ ఎ ఓవల్, AEIOU ఓవల్స్. ఈ ఓవల్స్తో పేరు స్టార్ట్ అయితే లైక్ ఏతో స్టార్ట్ అయినా, ఈతో స్టార్ట్ అయినా, ఐతో స్టార్ట్ అయినా, ఓతో స్టార్ట్ అయినా, యూతో స్టార్ట్ అయినా వాళ్ళు స్పెషల్ పీపుల్గా ఉంటారు. వీళ్ళకి దేవుడి దీవెనలు ఎక్కువ ఉంటాయి, దేవుడు రక్షణలో ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళ పేరు 5 లెటర్స్ కన్నా ఎక్కువ ఉంటే, 5 లెటర్స్ ఆర్ మోర్ ఉంటే వీళ్ళకి పవర్ ఎక్కువ. యూ లెటర్తో ఉండి 4 అక్షరాల్లో పేరు ఉంటే రాహు ప్రభావం వల్ల కష్టాలు ఎక్కువ. సో 4 అక్షరాల్లో పేరు ఉంటే రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో నేను చెప్పబోయేది ఉషా గారి పేరు. సో ఈ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నన్ను కలవడం జరిగింది. ఈ ఉషాలో యు అంటే 3, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8, ఏ అంటే 1. 3 + 1 4 + 8 12 + 1 13. ఈ 13ని డెత్ నంబర్ అంటారు. డెత్ అంటే డైరెక్ట్గా చనిపోవడమే కాదు, హెల్త్ ప్రాబ్లం. అక్షరాలేమో 4 అక్షరాల్లో ఉంది పేరు. సంఖ్యాబలం మళ్ళా 13, 13 అన్న 4. ఈ 4 అక్షరాల్లో పేరు ఉంటే కష్టాలు. రమ, రామ, సీత, రాజా. రామలింగ రాజు బాగుంటే రాజు జైల్లో ఉన్నారు 8 ఏళ్లగా. మద్దెల చెరువు సూరి బాగుంటే సూరి గాట్ టు జైల్ అండ్ హీ వాస్ కిల్డ్ వెన్ హీ కేమ్ అవుట్. పటాల్ రవీంద్ర బాగుంటే రవి గాట్ కిల్డ్. గాలి జనార్దన్ రెడ్డి బాగుంటే గాలి గాట్ టు జైల్. యువరాజ్ సింగ్ బాగుంటే యువి గాట్ టు క్యాన్సర్. బాలు సినిమా ఆడలేదు, నాని సినిమా ఆడలేదు. 4 అక్షరాల పేరు. కష్టాలు ఎక్కువ, తొందరగా పడిపోతారు. డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో, ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఉష బీటెక్ సెకండ్ ఇయర్ కలిసినప్పుడు నన్ను, అమ్మ మీ పేరులో 13వ నంబర్ ఉంది, దీన్ని డెత్ నంబర్ అంటారు, దీనివల్ల హెల్త్ ప్రాబ్లం. సో ఈ పాప నాకు చెప్పింది ఇంటర్ నుంచి హెల్త్ ప్రాబ్లం ఉంది. సో ఎవ్రీ మంత్ ఏదో ఒక సమస్య రావడం వల్ల మార్కులు బాగా తగ్గుతున్నాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను అసలు కంప్లీట్ చేయగలనా, నాకు అసలు హెల్త్ బాగుంటుందా? సో ఈ ఉషా పేరులో 13 నంబర్ కారణం, 4 అక్షరాల కారణం. మొదటి అక్షరం ఒక్కటి బాగుంటే సరిపోదు. సో చాలామంది పేర్లు మొదటి అక్షరం మాత్రమే చూసుకుంటారు. కానా, కీనా, కూనా, మానా సరిపోదు. పేరులో అక్షరాలు, సంఖ్యాబలం. సంఖ్యాబలము డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే దేవుడు మనకి ఏదైతే రాసి పెడతాడో జాతకంలో అవన్నీ మనకు అందుతాయి. సో ఉషా పేరులో నేను ఒక అక్షరం మార్చాను. నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వెంటనే అమ్మాయి ధరించింది. వేసుకున్న 21 రోజుల్లోనే ఆ అమ్మాయికి అన్నీ వెళ్ళిపోయినాయి, ఒంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి, చాలా నార్మల్ అయిపోయింది. అంటే ఆ బ్లడ్ టెస్ట్లు ఏం చేసినా ఏం జబ్బు దొరికేది కాదు. బట్ ఆ అమ్మాయి మానసికంగా బాగాలేదనే ఫీల్ అయ్యేది. సో కరెక్షన్ ఇచ్చిన తర్వాత మానసికంగా ఆ అమ్మాయి స్ట్రాంగ్ అయ్యింది, చాలా హెల్తీ అయ్యింది. థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకుంది. ఫైనల్ ఇయర్లో మంచి మార్కులతో జాబ్ తెచ్చుకొని TCSలో వర్క్ చేస్తూ ఉంది. షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. మ్యారేజ్ కూడా సంబంధం వచ్చినప్పుడు అమ్మాయికి 10 వచ్చినప్పుడు నేనే ఒక సంబంధం ఇది బెస్ట్గా ఉందంటే అదే చేసుకుంది. నౌ షీ ఈజ్ ఇన్ బెంగళూరు అండ్ షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు లైఫ్లో ఎన్నో ఇబ్బందులు. నేను ఇలాంటి ఉషాలు కనీసం కొన్ని వేల మంది చూశాను. దాంట్లో పెళ్ళైనాక వచ్చిన ఉషాల్లో 70% ఉషాలకి భర్తతో కొట్లాట్లు, మనస్పర్ధలు, 25%కి హెల్త్ ప్రాబ్లం,
75%కి రిలేషన్ ప్రాబ్లం. ఇక డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో చూస్తేనే చెప్పేయగలము. సో మన మొదటి ఆస్తి మన డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, మనకు పిలిచేది ఏం మారదు. నేను ఇంకొక ఏ పెట్టినా ఉషానే, ఇంకొక హెచ్ పెట్టినా ఉషానే, ఇంకొక ఎస్ పెట్టినా ఉషానే. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ లెటర్ యాడ్ చేయాలి, ఎన్నిసార్లు కోర్స్ రాయాలి, ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ నేను చెప్తాను. కాబట్టి ఉషా పేరు కానీ మీ పేరు ఉషా అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. ఈ పేరు అయితే 100 మంది ఉషాలు ఉంటే 100 మంది ఉషాలు ప్రాబ్లంలోనే ఉంటారు. కొన్ని పేర్లో 2% మంది బాగుంటారు, కొన్ని పేర్లో 3% బాగుంటారు, కొన్ని పేర్లో 4% బాగుంటారు. ఈ పేరులో 100కి 100 ఉషాలు ఇబ్బందుల్లో ఉంటారు, చిక్కుల్లో ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటారు, రిలేషన్ ప్రాబ్లంలో ఉంటారు. సో మీ పేరు ఉషా అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో పైన కనబడుతున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా రాగలిగితే మణికొండలో ప్రతి బుధవారం ప్రతి ఆదివారం ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. నేరుగా వచ్చేస్తే కుదరదు. ప్రయర్ అపాయింట్మెంట్, ప్రయర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ముందే అన్నీ వర్క్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకొని మీకు క్లియర్గా ఒక అరగంట సేపు మీతో మాట్లాడి పంపించడం జరుగుతుంది. అండ్ రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఫోన్లోనే మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉషాలు ఉంటే తప్పకుండా ఈ ప్రోగ్రాం వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ అవేర్నెస్ తీసుకురావాలి. మన కష్టాలకి కారణం మనం నమ్ముకొని పెట్టుకున్న రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేరు. నేను ఉషా రాంగ్ అనట్లేదు, ఈ స్పెల్లింగ్ రాంగ్. ఈ స్పెల్లింగ్లో ఒక లెటర్ మారిస్తేనే వైబ్రేషన్స్ పాజిటివ్గా మారిపోయి మనకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తాయి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళకి కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు. 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA, రూసియా అనట్లేదు. చైనా CHINA, చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY, రజముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి.
ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అన్నవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేరులో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్, స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777 8688157777. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడియూరప్పకి అని, ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమ్మరకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన అందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను, హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు చూస్తున్నా, అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి. సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.